హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా సబ్స్క్రైబర్స్ అంతా నా ఛానల్ని ఇంత ఇదిగా సపోర్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలండి. నేను అందరికీ రుణపడి ఉంటాను. అయితే ఈరోజు నేను సెకండ్ క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఒకటి చెప్పాను కదండి, ఇదే రోజు. ఈరోజు కూడా ఇంకో క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. అయితే ఇది 28 సైజ్ అండి బ్లౌజు. ఈ 28 సైజు బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది మీటర్ ముక్క అండి, ఇది మీటర్ లైనింగ్ ముక్క. ఇది లైనింగ్ వేసి కుట్టాల్సిన బ్లౌజు. అయితే ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లైన్ చేసి ఇట్లా మార్క్ పెట్టుకుని కట్ చేశానండి. ఇదంతా ఇప్పుడు సమానంగా ఉంది. ఇప్పుడు నేను బ్లౌజు మెజర్మెంట్ తోటి చూపించబోతున్నాను మీకు. చూడండి, ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడి నుంచి పెట్టుకుని ఎంత ఉంది అంతే. ఇట్లా ఎంత ఉందండి? 13 ఇంచులు ఉందండి. 13 ఇంచులు ఉంది కాబట్టి కస్టమర్ ఏమన్నారంటే 1 ఇంచు పెంచమన్నారండి. 1 ఇంచు పెంచితే ఎట్లా అనేది మీకు నేను ఈరోజు చూపిస్తాను. చూడండి అండి, హ్యాండ్స్ వచ్చి 5.5 వచ్చిందండి, నడుము 4.5. ఇప్పుడు నేను మీకు ఇది కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. మనకు బ్లౌజ్ వచ్చేసి 14 కదా అండి. అయితే ఇందులో వాళ్ళు 1 ఇంచు పెంచమన్నారు. 1 ఇంచు పెంచితే కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పెంచాలండి. ఒక 1/2 ఇంచు ఏ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచు ఖర్చులోకి వెళ్ళేది చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు దేనికి అంటే మనం బ్లౌజు కుట్టేటప్పుడు జాయింట్లోకి వెళ్ళిపోతుందండి ఇది. అందుకని మన కస్టమర్ ఏమడిగారు, ఇప్పుడు మనకి 14 ఇంచులు అడిగారు. 14 ఇంచులు పెట్టాలండి. ఇదిగోండి 14 ఇంచులు. 14 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్స్ రూపంలో అడగచ్చండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఈ పైన ఒక 1/2 ఇంచు ఇక్కడ. ఇవన్నీ కుట్లలోకి వెళ్ళిపోతాయండి. ఇది షోల్డర్ దగ్గర వెళ్తుంది, అది నడుము దగ్గర వెళ్తుంది. ఇవన్నీ ఎక్స్ట్రా. ఇప్పుడు మొత్తం లెంత్ ఎంత వచ్చిందో చూద్దామండి ఒకసారి. 15 ఇంచులు వచ్చిందండి. ఇటు 15 ఇంచులు, ఇటు 15. మనం ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇటు కూడా అంతే తీసుకోవాలండి. నడుము వచ్చేసి ఇట్లా కొలవాలండి. ఫస్ట్ బ్లౌజ్ ఇది ఇక్కడ పెట్టుకుని, ఇది ఉక్సు పట్టి అండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి టేప్ ఇట్లా పెట్టుకుని కొంచెం కొంచెంగా, మళ్ళీ ఒకసారి కొలవద్దండి ఎందుకంటే సరిగా రాదు. ఇట్లా కొంచెం కొంచెంగా. ఎంత వచ్చిందండి? మొత్తం 29 వచ్చింది. ఎట్లా అండి? ఇది మనం కాజా పట్టి, ఈ కాజా పట్టిని కొలవకుండా ఫోల్డ్ చేయాలండి. ఇలా మడవాలి. మడిచిన తర్వాత ఎంత వచ్చిందండి? ఎగ్జాక్ట్గా 28 వచ్చింది. కరెక్ట్గా 28 వచ్చింది. ఈ 28ని మనం ఎన్ని భాగాలు చేయాలండి? 28ని 4 భాగాలు చేసుకోవాలండి. ఇదిగోండి, టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొకటి ఎంత వచ్చిందండి? 7 ఇంచులు వచ్చింది. మనం ఇక్కడ నడుము సైజు 7 ఇంచులు పెట్టాలండి. 7 ఇంచులు. ఇక్కడ 1 ఇంచు డాట్ కోసం. ఏంటిదండి ఇది డాట్? వెనకాల మనం ఖర్చు డాట్లు పెట్టుకుంటాం కదండి, దాని గురించి 1 ఇంచు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్. ఇది ఖర్చు కోసం. అంటే చాలామంది కస్టమర్లు నాకు ఖర్చు ఎక్కువ ఉంచండి అని చెప్పి మాట్లాడతారు నా షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు. అందుకని నేను 2 ఇంచెస్ కంపల్సరీ పెడతా ఎవరికైనా. అయితే చాలామంది 1.5 చాలు అంటారు. అది మన చాయిస్ అండి. ఇది వచ్చేసి మన చాయిస్ అంతే. కస్టమర్ చాయిస్, మన చాయిస్. ఇక్కడ వచ్చి ఇది 28 సైజు కదండి బ్లౌజు. మనం వచ్చేసి నెక్ షోల్డర్కి రెండు కలిపి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 5 ఇంచెస్లో 3 ఇంచెస్ నెక్ కోసం అండి. ఇప్పుడు ఈ నడుము ఎంత ఉంది? ఈ నడుముని ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదండి ఖర్చులోకి. దీన్ని వదిలేసి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే ఇది ఎంత వచ్చింది కరెక్ట్గా. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది
4:30 వచ్చిందండి. 4:30కి ఇంకొక పావించు కలుపుకుంటే మొత్తం ఎంత వచ్చిందండి? ఇక్కడి నుంచి ఇక్కడికి 5:30 వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ఈ నడుము ఉన్న కొలత మీద మనం ఇప్పుడు ఇది నడుము కదండి, ఈ నడుము ఉన్న కొలత మీద పైన ఖర్చుల్లోకి కింద ఖర్చుల్లోకి వదులుకున్న తర్వాతే మనం మార్కింగ్ చేసుకోవాలండి. లేదు కస్టమర్ ఇంకా కొంచెం నడుము పెంచమన్నారు, నడుము పెంచమంటే ఏం చేయాలి, నాకు ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు. 1/2 ఇంచ్ పెంచమన్నప్పుడు ఆవిడ ఇచ్చిన బ్లౌజ్ ఇది 1/2 ఇంచ్ పెంచమన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కొలుచుకుని ఇది ఎంత ఉందో దీనికి 1/2 ఇంచ్ ముందే యాడ్ చేసుకుని ఈ బ్లౌజ్ తీసేసి 1/2 ఇంచ్ ఇలా యాడ్ చేసుకుని ఇంకొక 1/4 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలండి. ఇట్లా అమ్మో 1/4 ఇంచ్ పెంచమన్నారు ఎట్లా నాకు రాదని భయపడతారు చాలామంది. అట్లా భయపడద్దండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది నెక్ 2 ఇంచులు కదా అండి, ఇది 3 ఇంచులు షోల్డర్. ఇప్పుడు యాస్టీజ్ ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి. చంక డౌన్ దిగే దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ 6 ఇంచెస్ ఇది యాస్టీజ్ ఎవరికైనా ఇట్లానే ఉంటుందండి. కొంచెం ఒళ్ళుండి చెస్ట్ ఎక్కువ ఉండి వీళ్ళకే కొంచెం మెజర్మెంట్స్ వేరే ఉంటాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకోండి అండి. ఈ ఇక్కడ ఉంది కదండి లోతు, ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తోటి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత సైజ్ అండి, 28 సైజ్ కదా. 28 సైజ్ అంటే చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇక్కడికి ఈ 1.5 ఇంచ్ ఇట్లా డాట్ పెట్టుకుని ఈ కరువు స్కేల్ ఉంది కదండి, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే ఈ కరువు స్కేల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. దీన్ని యూజ్ చేస్తే మీరు క్రాస్ తీయడం కానీ ఏదైనా చాలామందికి రాదు కదండి. మేమైతే ఇట్లా పెట్టి ఇట్లా తీసేస్తామండి. మీకు రాదు కదా, అందుకని ఏం చేయాలంటే ఇలాంటి కరువు స్కేల్ని ఒకటి ఉపయోగించుకుంటే ఎవరైనా యాస్టీజ్ కరెక్ట్గా కట్ చేసుకోగలుగుతారు. ఇది టైలరింగ్ అమ్మే వస్తువులు ఎవరి దగ్గరైనా ఉంటుందండి. ట్రై చేయండి. ఇట్లా ఇప్పుడు నడుము వచ్చేసి 7 ఇంచులు ఉంది కదా అండి. ఇప్పుడు ఏం చేయాలి, చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి, 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే నడుము వచ్చిన మెజర్మెంట్లో 1 ఇంచ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 8 ఇంచులు. ఇది చిన్న సైజు కాబట్టి 8 ఇంచులు యాడ్ చేయాలండి. 8 ఇంచులు అంటే ఇది ఇక్కడికి 8 ఇంచులు. ఇప్పుడు ఇట్లా ఇక్కడికి చంక మార్కింగ్ అయ్యింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 2 ఇంచులండి. అయిందండి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 తీసుకున్నాం కదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు బాగా డీప్ నెక్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 2.35 3 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. బాగా బ్రాడ్ అడిగితే అంటే నాకు ఎక్కువ కావాలక్క, బాగా కావాలి, ఎక్కువ అందరూ వేసుకుంటున్నారు అట్లా కావాలని అడిగితే 3 ఇంచులు పెట్టాలండి. లేదు నార్మల్గానే కావాలి నాకు అని అంటే 2.5 సరిపోద్దండి. లేదు కొంచెం పెట్టక్కనంటే 3 తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను వచ్చేసి కస్టమర్ నన్ను నార్మల్గానే తీసుకోమన్నారండి, నేనైతే 2.5 పెట్టుకుంటున్నా. ఎవరికైనా సరే మనం ఇక్కడ తీసుకున్న దాని మీద ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచితే సరిపోతుందండి. లేదు కస్టమర్ వచ్చి మనల్ని ఎక్కువ కావాలక్కని అడిగితేనే మనం తీసుకోవాలండి. లేదంటే కనుక ఇక్కడ ఎంత తీసుకున్నామో దాని మీద 1/2 ఇంచ్ పెంచితే సరిపోతుంది నెక్ అనేది. మనం మరీ ఎక్కువ పెంచేసామనుకోండి దిగిపోతుంది. తర్వాత కస్టమర్ తోటి మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదంతా లేకుండా ఫస్టే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు నీకు ఏం కావాలి, బ్రాడ్ నెక్ కావాలా ఏంటనేది మనం ముందే వాళ్ళని అడగాలండి. అలా అడిగితే మనకి కస్టమర్ తోటి ఎటువంటి బాధ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఈ కరువు దగ్గర నుంచి ఇలాగ ఈ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే ఎవరి బ్లౌజ్ అయినా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఇంకోటి వచ్చి నెక్ దగ్గర షోల్డర్ జారుతుంది దక్క ఏం చేయాలని అడుగుతారు. ఇదిగో ఇట్లా ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇలా తీసుకోవాలండి. ఇంకొకటి మర్చిపోయాను, ఇంకొకటి ఉంది ఏమనుకోదు ఫ్రెండ్స్. నడుము దగ్గర వచ్చి ఇక్కడ ఒకటి, ఇది ఒక టిప్ అంటే ఇది ఎందుకక్క నువ్వు ఇలా మార్కింగ్ చేసావు, ఆల్రెడీ ఇది ఖర్చులోకి వెళ్తుంది కదా అని చాలామంది డౌట్ వస్తుందండి.
అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్ రూపంలో అడగచ్చండి, నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉంటాను. అయితే ఇది ఎందుకు మనం తీస్తున్నాము అని అంటే, ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ డాట్స్ అవి పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదండి. తర్వాత ఆ బ్లౌజ్ పైకి ఎక్కినట్టు అవుతుంది, అంటే ఇట్లా పైకి ఇలా లెగిసినట్టు అవుతుందండి. అలా లేగకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్, అది కూడా ఎక్కడికండి, ఇప్పుడు మనం ఇది ఉంది కదా అండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం బ్యాక్ టక్స్ ఉన్నాయి కదండి, అవి డాట్స్, అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటు, 1/2 ఇంచ్ ఇటు, ఎంత అయిందండి, 1 ఇంచ్. ఇది దీని బోర్ వచ్చి పొడవు 4 ఇంచులండి, 4 ఇంచ్, 4 ఇదే ఇట్లా పెట్టి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇట్లా అండి. సేమ్ ఇట్లా అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి యాజ్ ఇట్ ఈజ్ ఇదిగోండి ఇట్లా 1/2 ఇంచ్, అంటే ఈ మనం టక్స్ పెట్టాం కదండి, ఈ టక్స్ వరకు రావాలి ఏదైనా కానీ. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం. నెక్ వచ్చి నేను తర్వాత కట్ చేస్తానండి, మీకు చూపించడం గురించి అని నేను. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్, ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ తీయకూడదండి, హ్యాండ్స్ తీసుకోవాలండి ఫస్ట్. ఎందుకు హ్యాండ్స్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు హ్యాండ్స్కి మనం అతికేయడం వల్ల చూడడానికి కూడా చిరాగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అతుకు వేసుకున్నా ఏం కాదు కదండి, అట్లా అడ్జస్ట్మెంట్ గురించి కానీ ఏదైనా సరే. హ్యాండ్స్ ఇక్కడ కూడా సరిగా రాదండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా పెట్టుకుని ఒక మార్కింగ్ కరెక్ట్గా రావడం గురించి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేను చెప్పడం ఏదైనా పొరపాటు ఉన్నా నాకు కొంచెం కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్, నేనేమి అనుకోను. మీరు ఎంత నన్ను సపోర్ట్ చేసి మోటివేట్ చేయడం వల్ల నేను మళ్ళీ నెక్స్ట్ మీకు మోడల్స్ కావాలా, హ్యాండ్స్ మోడల్స్ కావాలా, బ్యాక్ మోడల్స్ కావాలా, ఏదైనా సరే నేను ఎనీ టైం చేయడానికి రెడీగా ఉంటానండి. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకుందామండి. 6 ఇంచులు ఉందండి కరెక్ట్గా. 6 ఇంచులు అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు ఉంటాయి కదండి. నేను ఎప్పుడైనా సరే ముక్క రివర్స్ చేసుకుంటాను, దాని గురించి నేను జాకెట్ ముక్క అతుకుతాను కదండి, మెయిన్ క్లాత్ ఇది అతికినప్పుడు రివర్స్ చేసుకుంటాను. అందుకని చెప్పి నేను ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నానండి. ఈ 1/2 ఇంచ్ వదిలేసి 6 ఇంచులు హ్యాండ్ లెంత్, ఇదిగోండి 6, ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టుకోవాలండి. ఇది వచ్చి చిన్న సైజు కదండి, 28 అంటే చిన్న సైజు. దీని డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దింపుకోవాలండి, 3 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అండి రౌండ్ తీసుకోవడం గురించి. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా పెట్టుకుని ఇట్లా తీసుకుని ఇలా ఇలా గీసుకుని ఇలా అయినా రౌండ్ చేసుకోవచ్చు, కానీ అందరికీ రాదు కదండి. ఇట్లా కొలతలు తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేదాడు మీరు కట్ చేసుకోగలుగుతారు. అందుకని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి 7 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది 7 ఇంచులు. అంటే ఈ నడుము లూజ్ ఎంత వచ్చిందండి, నడుము కొలత మనం కొలిసినప్పుడు 28ని 4 భాగాలు చేస్తే ఎంత వచ్చిందండి, 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు అంటే ఇదిగోండి 7 ఇంచులు. ఎప్పుడైనా ఇక్కడ క్లోజ్ ఉంది కదండి, ఈ ఓపెన్స్ వచ్చి అటువైపుకి,
ఈ క్లోజ్ వచ్చి మన వైపుకు ఉండాలండి. ఈ క్లోజింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 1 ఇక్కడ నుంచి స్టార్టింగ్ టేప్ పెట్టి ఇక్కడ కొలిస్తే 7 ఇంచులు ఇక్కడికి వచ్చిందండి. ఈ 7 ఇంచుల దగ్గర నుంచి ఇదిగోండి ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం. ఇదిగో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది కొలుచుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉందండి. 5.5 ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2. బోటెక్లో చెప్తే బాగా కరెక్ట్గా చెప్తారు, ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు చెప్పరని అనుకుంటారండి. కానీ కరెక్ట్ కాదండి. ఎవరైనా సరే ఫస్ట్ మెజర్మెంట్స్ అనేవి నేర్చుకుంటే బోటెక్లో కానీ ఇంట్లో కానీ ఎవరు కుట్టినా స్టిచ్చింగ్ ఒకటేనండి. ఎవరైనా ఒకటే కుడతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళది షాపు వీళ్ళ ఇల్లు అంతేనండి తేడా. అంతకుమించి ఇంట్లో వాళ్ళు ఒకలా కుడతారు, షాప్లో వాళ్ళు ఒకలా కుడతారు అనేది కరెక్ట్ కాదండి. దీని జనాల అపోహ అంతే అది. అందుకని నేనేమంటానంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం మెజర్మెంట్స్ నేర్చుకోవడం వల్ల ఎవరు కుట్టినా ఒకటేనండి. మెజర్మెంట్స్ నేర్చుకుంటే ఎవరు వచ్చి మనకు బ్లౌజ్ కూడా ఇవ్వక్కర్లేదండి. కుడతావని అడిగితే వాళ్ళ నడుము సైజు తీసుకుని కుట్టుకోగలుగుతాం మనం. ఇదిగోండి ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ 2 ఇంచులకి పెట్టాం కదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/4 ఇంచు, ఒక 1/4 ఇంచు అండి. ఇది ఇలాగా 1/4 ఇంచు. చూసారా నేను కొలిచానా? కొలవలేదు. 1/4 ఇంచు వచ్చింది. ఈ 1/4 ఇంచు ఇక్కడ మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి లైట్గా కరువు ఇలా తీసుకోవాలండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి లైట్గా ఇలా కరువు తీసుకో. ఇది ఎందుకు తీయమన్నాను అంటే కరువు ఇలా రౌండ్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంకల్లో ముడతలు కానీ ఇలాంటివి వస్తాయి కదండి, అవేమీ రాకుండా ఉండాలంటే ఇదిగోండి లైట్గా ఇట్లా పెట్టుకోవాలి ఈ కరువు. ఇప్పుడు వచ్చింది కదండి హ్యాండ్, ఇంతే. దీన్ని మనం కట్ చేసుకుందాం. మేము వేరేగా కట్ చేస్తాం, మేము వేరేగా వచ్చు, మీరు ఎలా చెప్తున్నారు అని ఏదైనా మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు మళ్ళీ మీరు కామెంట్స్ రూపంలో చెప్తే నేను దాన్ని సరి చేసుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదండి, మనం ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక ఖర్చు పెట్టాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటి ఖర్చు పెట్టాలండి. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్ జాయింట్ చేసుకున్నది ఇట్లా. ఇప్పుడు బ్లౌజ్ని ఇట్లా విడదీసుకుని ఒకవైపు ఇక్కడ లోతు తిరిగింది కదా అండి కరువు, ఇక్కడి నుంచి ఈ కట్టు పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచు వదిలేసి ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని మధ్యలో ఇలా మడుచుకోవాలండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అండి, ఇదిగోండి 1/2 ఇంచ్ సైజుని బట్టి తీసుకోవాలండి. ఇది కూడా ఇది చిన్న సైజు కాబట్టి 1/2 ఇంచ్ అండి. ఇట్లా లైట్గా కరువు, మళ్ళీ ఇట్లా లైట్గా ఇలా తీసుకోవాలండి. ఇది దేని గురించి అని అంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా బ్లౌజ్ కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఉండటానికి గురించి పెడుతున్నామండి. ఇది హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్. ఫ్రెండ్స్ నేను ఎక్కువ చదువుకోలేదు, నేను చెప్పే విధానం మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్స్ రూపంలో చెప్పండి. నాది ఏదైనా ఉంటే తప్పు సరి చేసుకుంటాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నెక్స్ట్ నేను మీరు చెప్పినట్టు చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ తీయాలి కదండి. ఈ ఫ్రంట్ పార్ట్ తీయాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైనా ఇది క్రాస్ కటింగ్ అండి, క్రాస్ బ్లౌజ్, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా క్రాస్గా ఇట్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని స్కేల్ ఇలా పెట్టుకుని సరిగా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు వీడియోని చాలా క్లారిటీగా చూసి చివరి వరకు చూస్తేనే మీకు డౌట్స్ అనేవి వస్తాయి, నన్ను అడగడానికి ఉంటుంది. లేదు మీరు కొంచెం వీడియో చూసి పక్క పెట్టేసేసి అక్క నువ్వు చెప్పింది మొత్తం చూసాం ఇట్లా రాలేదని అంటే దానికి మనం ఎవరం ఏం చేయలేమండి. మనం ఏదైనా 1-2 సార్లు చూడడం వల్లే మనకి అవగాహన అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఉంది కదండి, ఇప్పుడు యాస్టీజ్ ఈ మార్కింగ్లు అన్నీ పెట్టుకున్నాం కదా, ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ నుంచి ఇట్లా మొత్తం అంతా ఈ చంక ఎలా ఉందో బ్యాక్ ఫ్రంట్ కూడా ఇట్లా డ్రా చేసుకోవాలండి. మొత్తం ఇట్లా గీసుకోవాలి.
ఇది ఫ్రంట్ అండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కస్టమర్ బ్లౌజ్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ కస్టమర్ బ్లౌజ్ని మనం ఇట్లా చూసుకోవాలండి. ఆవిడ యాస్టీజ్ నెక్ ఇట్లానే పెట్టమన్నారు, నాకు ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దండి అన్నారు. మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ని ఇట్లా సరి చేసుకుని నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, ఈవిడ బ్లౌజ్ నెక్ వచ్చేసి 6:30 ఉందండి, 6:30. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఆవిడ షోల్డర్ ఎంత వచ్చిందండి, 3 ఇంచులు కదా మనం అందులో తీసుకున్నది. 3 ఇంచులు అంటే ఈ 3 ఇంచుల దగ్గర నుంచి 6:30కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఫ్రంట్ లోతు తీయాలి కదండి, 2:30 ఇంచులు పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇప్పుడు అందరూ కొంచెం ఎక్కువ బ్రాడ్గా ఉంటే ఇష్టం, నాకు పెద్ద నెక్ కావాలంటారు కదండి. పెద్ద నెక్ కావాలంటే మనం ఈ కిందకి దించొద్దండి, 7 ఇంచులు 8 ఇంచులు అని. ఇదిగోండి, ఈ సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6:30 అనేది సరిపోతుందండి. ఇది 2:30 పెట్టుకున్నానండి నేను. ఈ 2:30ని ఇక్కడ స్కేల్ పెట్టి నేను మార్కింగ్ ఇట్లా గీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కరువు స్కేల్ ఉంది కదండి, ఈ కరువు స్కేల్ తోటి మనం రౌండ్ చేసుకుంటే నీట్గా వచ్చింది. ఇట్లా ఇట్లా పెట్టి ఈ ఇక్కడ ఈ జాయింట్కి ఈ స్కేల్ టచ్ అవ్వాలండి. అప్పుడు రౌండ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడ నువ్వు చెప్పినట్టు మేము గీసేసాం దాన్ని బట్టి అయినా రాలేదని అడుగుతారండి చాలామంది. కానీ మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కొంచెంలో పోతుందండి. మనం 1/2 ఇంచు ఇది చేసిన, ఒక 1/2 ఇంచ్ ఇది చేసిన జాకెట్ మొత్తం ఖరాబ్ అవుతుందండి. ఎక్కడికక్కడ మనకి కరెక్ట్ పాయింట్స్ ఉండాలి. ఈ ఫ్రంట్ చూసారా, నేను ఇక్కడ ఒకటి గీసాను. ఇది దేని గురించి గీసాను అంటే ఫ్రంట్ నెక్ జారకుండా ఉంటుందని ఒక 1/2 ఇంచు తీస్తానండి. అట్లా దాని గురించి ఇది. ఇవన్నీ టిప్స్ అండి మీకు, నేను ఫస్టే మీకు చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచులు తీసేయాలండి. ఇది మనం బ్యాక్ బ్లౌజ్ పెట్టాం కదండి, అందుకనే 2 ఇంచులు అనేది మనం రిమూవ్ చేయాలి, అంటే తీసేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ స్కేల్ పెట్టి ఇట్లా ఒక లైన్ గీసుకుని, ఇప్పుడు చిన్న సైజు కదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు చంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కదండి, ఇక్కడ 1 ఇంచు. ఏ బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ పాయింట్ ఎంత పెట్టాలి, 10:30, 11 అని ఆలోచన ఉంటుంది కదండి. నేను కట్ చేసే విధానం మీకు చెప్తున్నానండి. నేను ఇప్పుడు వరకు అన్ని బ్లౌజులు కుట్టిన ఒక్కళ్ళ బ్లౌజ్ కూడా నాకు ఇలా వచ్చిందనే కంప్లైంటే లేదు, చాలా మంచిగా ఉందంటారు. కానీ నేను బ్లౌజ్ కూడా తీసుకోనండి, వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ పెట్టే కుడతాను నేను. అయితే మీకు కూడా నేను అట్లానే చెప్పాలని నేను ఇది స్టార్ట్ చేశాను మీకు. అయితే నేను ఇట్లా 10:30, 11 ఇట్లా ఏం చెప్పనండి, ఇట్లా పెట్టుకోను. ఇక్కడ ఉంది కదండి, మనం 2 ఇంచులు రిమూవ్ చేసాం కదా, అక్కడి నుంచి మధ్యలోకి ఒక 1/2 ఇంచు, ఇదిగో చూడండి. నాకు అలవాటు అయిపోయి నేను మీకు మెజర్మెంట్ చెప్పట్లేదు. ఇదిగో 1/2 ఇంచు నేను కొలవకుండానే పెట్టాను కదండి. ఇదిగో యాస్టీజ్ 1/2 ఇంచుకి అదిగోండి వచ్చింది. ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి ఈ 1/2 ఇంచు గీసాం కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టాలండి. 2.5 ఇంచులు. ఈ 2.5 ఇంచులు ఎవరి బ్లౌజ్కైనా సరే సరిపోతుందండి. నాది పెద్దది, వాళ్ళ చిన్నది అది ఏముండదండి. ఇది ఎవరికైనా టక్ ఇక్కడ వరకే వచ్చింది 2.5. ఇంకొకటి, ఈ ఇల్లు కొంచెం సన్నగా ఉంటారండి, వీళ్ళది వచ్చేసి చెస్ట్ కొంచెం మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. అయితే 2.5 పెట్టుకోవచ్చు అండి, 2.5 పెట్టుకోవచ్చు. అయితే నేనేం పెట్టానంటే 2.5 పెట్టాను. ఆవిడ మీడియంగా ఉంటుంది కాబట్టి 2.5 సైజు పెట్టాను. ఇక్కడి నుంచి స్కేల్ ఈ రకంగా పెట్టుకుని ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి చంక దగ్గర 1/2 ఇంచు దగ్గర నుంచి ఈ 2.5 దగ్గరికి ఇలాగా ఒక గీత కొట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ 1 ఇంచు ఇక్కడి నుంచి లైట్గా ఇలా కరువు తీసుకోవాలండి. ఇలా కరువు తీసుకోవాలి. ఇప్పుడు యాస్టీజ్ కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ చంక రౌండ్ తీయలేదు కదండి, మనం మర్చిపోయాం కదా, ఈ చంక రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్ దగ్గర నుంచి ఈ రౌండ్ ఎక్కడ తిరిగిందో చూడండి, ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఒక డాట్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుని ఒక 1/2 ఇంచు ఈ 1/2 ఇంచు ఇట్లా లైట్గా ఇలా కరువు తీసుకోవాలి. ఈ పైన మొదలుపెట్టి ఇట్లా తీసుకోవాలండి ఇలాగా. ఇది దేని గురించి అంటే చంక దగ్గర మనకు పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉండడం గురించి. మెయిన్ మనకి ఎప్పుడైనా సరే
ఈ ఫ్రంట్ లోతు, ఈ హ్యాండ్స్ దగ్గర లోతు ఈ కంపల్సరీ తీసుకోవాలండి. ఈ రెండిట్లో మీరు ఇది మర్చిపోయినా బ్లౌజ్ అంతా ఖరాబ్ అయినట్టే అండి. ఎందుకంటే అక్క మొత్తం యాస్టీజ్ అంతా కట్ చేసేసేమో, మా బ్లౌజ్ ఎందుకు బొగ్గలాగా వస్తుంది ఇట్లా అని చెప్పి చాలామంది అడుగుతారు. మీరు ఇది తీయకపోయినా, ఈ హ్యాండ్ దగ్గర కరువు తీయకపోయినా కంపల్సరీ బ్లౌజ్ బొగ్గ రావడం ఖాయం. యాస్టీజ్ ఎట్లా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేసుకోవాలండి. నేను టిప్స్ కూడా ఇందులోనే చెప్పానండి. మీకు ఇవి ఇంకా అర్థం కాలేదు టిప్స్ అంటే, మీకు ఏం టిప్స్ కావాలో నన్ను కామెంట్స్ రూపంలో అడిగితే నేను వీడియో చేస్తానండి. లేదంటే చిన్న చిన్న షార్ట్స్లో మీకు చూపించగలుగుతాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇలాంటి ఫర్దర్ వీడియోస్ చేయగలుగుతాను. నేను ఇప్పుడు ఎవరికైనా సరే టైలరింగ్ క్లాసులు నేర్పుకుంటానండి నా షాప్లో. అయితే వాళ్ళ దగ్గర నేను మినిమం 4,000 నుంచి తీసుకుంటాను. నేనేంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు భయపడుతున్నారు బ్లౌజ్ కుట్టాలంటే. ఎట్లా బ్లౌజు బోటెక్లో అయితే మంచిగా కుడతారు, ఇంట్లో వాళ్ళకి ఏమీ రాదు. అది నా దగ్గర రీసెంట్గా ఒక అమ్మాయి నేర్చుకునిందండి. తన పేరు పద్మ. తను ఒకే ఒక నెల వచ్చింది. తనకు అసలు చదువు కూడా లేదు, కానీ తన బ్లౌజ్ తను కుట్టుకోగలుగుతుంది. వాళ్ళ చుట్టాలవి కూడా తను కుట్టి, అక్క ఇదిగో నేను కుట్టానని చెప్పి నాకు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే తనకు చదువు కూడా లేదండి. పట్టుదలతో ఏదైనా పని చేస్తే చేయగలుగుతాము అన్నది తను మనం నిరూపించింది. అంతే కదండి. ఈరోజు రేపు ఆడవాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మనం ఇందులోనే తక్కువ కదని చూపించుకోవాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇంట్లో మనకు పాప ఉంది, మన పాప ఉంది, లేకపోతే మన మనవరాలు ఉంది, కుట్టుకోవాలంటే మనం బయటకు ఇవ్వాలంటే చాలా అవుతుంది. అది మనం ఇంట్లో మనం ఓన్గా చేసుకోగలిగితే మనకి ఆ రూపాయి అనేది సేవ్ అవుతుంది కదండి. ఇంట్లో మగవాళ్ళతో కూడా మనం మాట అనిపించుకునే పని లేదు. అట్లా అని చెప్పి నేను ఇట్లా మీ అందరికీ చెప్పాలని ఫ్రీ క్లాసులు మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు చాలామందికి బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత డాట్స్ దగ్గర డౌట్ వచ్చిందండి. ఆ డాట్స్ ఎట్లా పెట్టాలని ఇప్పుడు నేను మీకు అది చెప్తాను. ఇప్పుడు నేను చేసేది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి. ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి ఎవరికైనా సరే 2.5 ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. టక్స్ అందుకే పెట్టండి, నేను మర్చిపోయి నేను బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తాను కదండి, అట్లా నేను టక్స్ పెట్టేసాను. ఇదిగో ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేసి కుడితే. మళ్ళీ ఇది ఉంది కదండి, ఇక్కడ ఈ ఉక్సులు బట్టి కాజా బట్టి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ 6 ఇంచుల్ని మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడికి. మీకు అర్థమయ్యే విధానంలోనే చెప్తున్నానండి నేను. మీకు ఇంకా అర్థం కాలేదు అక్క, నాకు మిషన్ తొక్కడం కూడా రాదక్క, నేను ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేస్తున్నానని అంటే మీరు A to Z ఏ కంప్లైంట్ అడిగినా, ఏ డౌట్ అడిగినా కానీ నేను చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. 2.5. ఈ 2.5 ఇంచులకి స్కేల్ తోటి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పావించండి. మొత్తం ఇదంతా మనకి ఎంతకి వెళ్ళాలంటే 1/2 ఇంచు. ఇటు పావించు, ఇటు పావించు, 1/2 ఇంచు. ఈ 1/2 ఇంచ్ అంటే ఇట్లా ఒక మార్కింగ్. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి యాస్టీజ్ నేను ఎట్లా కుడతానండి అట్లానే కుడతాను. తను ఇప్పుడు ఒక జాకెట్ నేర్చుకుని డ్రెస్సులు కూడా కుట్టుకోగలుగుతుందండి. రీసెంట్గా కూడా ఒక డ్రెస్ కుట్టిన తను. ఇప్పుడు చంక ఇలా రౌండ్ తిరిగేది ఉంది కదండి, ఈ రౌండ్ ఎక్కడ తిరుగుతుందండి? ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర నుంచి 3.5 ఇంచులు పెట్టుకోవాలండి. 3.5 ఇంచులు. మూడున్నర ఇంచులు పెట్టుకుని ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. యాస్టీజ్ మీరు ఎట్లా పెట్టుకుని ఇది ఎలా పెట్టుకుని ఇది ఎలా పెట్టుకుని కొడితే యాస్టీజ్ కరెక్ట్గా వచ్చిద్దండి. ఇది 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు షేప్ పట్టి ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తాను. నేను బ్యాక్ నడుము దగ్గర ఒకటి, షోల్డర్ దగ్గర ఒకటి క్రాస్ కట్ చేయలేదండి. స్టిచ్ చేసుకునేదాన్ని కట్ చేస్తాను. మీకు చూపించడం గురించి అట్లా ఉంచేసాను నేను. ఇక్కడికి ఇది కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు నేను వచ్చి షేప్ పట్టి చూస్తాను. షేప్ పట్టిని మనం ఎట్లా కొలవాలి అని అంటే, షేప్ పట్టి కటింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా అండి,
మీకు వివరంగా అర్థమయ్యే ఇదిలో చెప్తున్నాను నేను, కొలతలు అవి కూడా పెట్టకుండా. ఇది బ్యాక్ పార్ట్ నడుము కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా అంత మార్కింగ్ ఎట్లా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5. ఎవరిదైనా సరే బ్లౌజు ఇక్కడ స్టార్టింగ్ ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అండి. ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు అండి, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు. ఈ 3 ఇంచులు, ఈ 3.5 ఇంచు, ఈ 3.5 అనేది ఉక్సులు కాజా పట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3.5 పెట్టుకోవాలండి. ఇది దేనికి అంటే చెప్తాను. మనం జాకెట్ కటింగ్ చేసేటప్పుడు రౌండ్ తిరగాలి కదండి. ఇప్పుడు షేప్ పట్టి అంటే ఇది క్రాస్ పట్టి. క్రాస్ పట్టి అంటే ఏం చేయాలండి, ఇట్లా ఇట్లా రౌండ్ తిరగడం గురించి నేను ఇట్లా చేశాను. ఇదిగో ఇట్లా అంటే ఇది ఉక్సు పట్టి కాజా పట్టి వైపు అని మనకి గుర్తు కోసం అండి. నాకు టేబుల్ మీద అలవాటు అయ్యి కింద చెప్పాలంటే కొంచెం కటింగ్ కూడా ఏదోలా ఉందండి, ఏమనుకోవద్దు. నేను మిషన్ టేబుల్ మీదే కట్ చేసుకుంటా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కట్ పెట్టుకోవాలండి. ఈ కట్స్ ఎందుకంటే మనకి గుర్తు కోసం, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇది ఉక్సు పట్టి కాజా పట్టి అని దాని గురించి పెట్టామండి. ఇంకా నడుము పట్టి వచ్చేసి 1 ఇంచు. నేను ఇందులో మీకు ఏ టు జెడ్ చెప్తున్నానండి, మీరు దాన్ని గమనించి సేమ్ యాస్టీజ్ ఎట్లానే బ్లౌజ్ కట్ చేసుకుని నాకు కామెంట్స్ రూపంలో చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్స్ రూపంలో అడగడం వల్ల మీరు నన్ను సపోర్ట్ చేశారని నేను అనుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులతోటి ఒక లైన్, 2 ఇంచులు. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు. ఇది దేనికంటే వెనకాల నడానికి పట్టీ వేస్తాం కదండి, పట్టీ, ఆ పట్టీ గురించి అని చెప్పి 2 ఇంచులు. ఇది నడుము పట్టీ. ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది బ్యాక్, ఇది నడుము, ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకొకటి ఫ్రంట్. ఈ ఫ్రంట్ వచ్చేసి షేప్ పట్టి. దీన్ని యాస్టేజ్ నేను మెయిన్ క్లాత్ తర్వాత వీడియోలో కటింగ్ చేసుకునేది యాస్టేజ్ స్టిచ్చింగ్ది చూపిస్తానండి. ఇక్కడికి ఇది ఫ్రంట్ పార్ట్. ఈ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి కదండి, ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది, మనం మెయిన్ క్లాత్ తోటి పెట్టాలి. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి అట్లా తీసుకోవాలనేది చాలామందికి తెలియదండి. ఆ చిన్న చిన్న వాటి వల్ల మిస్టేక్స్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 3 ఇంచులు ఉందండి, 3 ఇంచులు. మనం ఇప్పుడు నేను కట్ చేసేది ఇది కాజా పట్టి కోసం అండి. కాజా పట్టి ఎప్పుడైనా సరే వెడల్పు ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని తీసుకున్న దాని మీద 1 ఇంచు తగ్గించి తీసుకోవాలి ఉక్సు పట్టి. ఇది కాజా పట్టి. ఉక్సు పట్టి వచ్చేసి ఉక్సు పట్టి వచ్చేసి 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్. ఉక్సు పట్టి వచ్చేసి క్లాత్ ఎప్పుడైనా తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే ఫోల్డింగ్ చేసేదానికి అది చాలా మందంగా వచ్చింది, అంటే దుడ్డుగా. అప్పుడు మనకు ఉక్సులా వేయడానికి కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది కాజా పట్టి, ఇది ఉక్సు పట్టి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.